హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. సో గుడ్ న్యూస్ అయినా బ్యాడ్ న్యూస్ అయినా వాళ్ళ ఫ్యాన్స్కి బ్యాడ్ న్యూస్, ఎగ్నెట్గా ఉన్న వాళ్ళకైతే గుడ్ న్యూసే. దివ్య గారు అయితే ఎలిమినేట్ అయిపోయారనమాట. దిస్ బిగ్ బాస్ సీజన్ 9 నుంచి ఈ వీక్ ఎలిమినేట్ అయింది దివ్య గారు. లీస్ట్ ఓటింగ్ బర్త్డే, ఎందుకంటే లాస్ట్ వీక్ కూడా బర్త్డే, అదే ఓటింగ్ మళ్ళీ కంటిన్యూ అయింది అనుకుంటా. దివ్య గారు వెళ్ళిపోయారు. దివ్య గారు తాను తెలుసుకొని గేమ్ చేంజ్ చేసుకునే ప్రాసెస్లో బయటకు వచ్చేసారు అనిపించింది. ఆమెకి ఓటింగ్ తక్కువ పడ్డానికి కూడా కొన్ని కారణాలు మాట్లాడేసుకుందాం మనం ముందుగానే. ఒకటి, బర్నీ గారితో క్లోజ్నెస్ బాండింగ్ ఏదైనా ఉన్నా సరే అది కంటిన్యూ అవ్వలేదు. ఆయన బ్రేక్ చేసేసారు. అండ్ ఎక్కువ గొడవలు అవ్వడం. అండ్ ఇంకొకటి, తనలో మైనస్ పాయింట్ తనుజ గారి విషయంలో కొంచెం ఎక్కువ మాట్లాడడం వల్ల ఇలాంటివి. అండ్ కొంచెం డౌన్ అయ్యిర్రు. ఆ లోపు ఈమె బయట రావడం అండ్ ఎక్కువగా ఏడవడం అంటే ప్రతి చిన్నదానికి ఏడవడం కాదు, ఈమె బర్నీ గారితో గొడవ అయిన ప్రతిసారి ఏడవడమే. ఇదొకటి తనలో ఉన్న మైనస్ పాయింట్, అదొకటి ఉండే. గేమ్ విషయానికి వస్తే బాగా ఆడింది, అసలు ఆడలేదు, అసలు ఆడకుండా ఏం లేదు. బట్ ఆడింది, స్ట్రాటజీలు కూడా సూపర్, బాగానే మంచిగానే ఆడింది. బట్ చిన్న 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 మార్పే, దానివల్ల బయటకు వచ్చేసారు. అదనమాట ముచ్చట. ఇంకా ఇంకొకటి ఏంటి అంటే, తనుజ గారితో ఫైటింగ్ అనేది ఉంటే ఇంకొంచెం జనాలకి కొంచెం ఇంట్రెస్ట్ వచ్చేది. అండ్ అది కూడా మిస్ అయింది. అండ్ ఆమె క్లోజ్ అయిపోయారు. అది కొంచెం అక్కడ కనెక్షన్ బాండింగ్ అనేది పెరిగింది, ఇక్కడ గొడవలు ఎక్కువైనాయి. బట్ ఇలా ఇవి ఏమీ సింక్ కావడం వలన బయటకు వచ్చేసారు. ఆయన అంతకుముందు వీక్ ఎలాగో గొడవైంది. ఇది దివ్య గారి జర్నీ, సూపర్. ఇక చేసేదే లేదు, ఓటు లిస్ట్ ఉన్నప్పుడు ఇక కష్టమే అనమాట. ఎవరి ఫ్యాన్స్ ఆడుకుంటారు కాబట్టి. నెక్స్ట్ మనం వచ్చిన ప్రోమో గురించి మాట్లాడుకుందాం. అది గట్టిగా మాట్లాడదాం. ఎందుకు మాట్లాడదామంటే, వచ్చి రాగానే ఒక లేపేసి, అంటే నాగార్జున సార్ షర్టు సూపర్ ఉంది, సూపర్ ఉన్నారు, మస్తు హ్యాండ్సమ్గా ఉన్నారు. రాగానే ఒక లేపిర్రు. ఎందుకు లేపిర్రు అంటే, ఈ వీక్ నామినేషన్ అప్పుడు మీకు హౌస్ డిస్టర్బ్ అయింది దేనివల్ల, ఏ రీజను, ఎవరు ఏంటి అని అడిగినప్పుడు, కథ కాకన అడిగినప్పుడు, సో మన ఎవరైతే ఉన్నారో గేమ్లో హీరో ఇమాన్యుల్ గారు లేచి సంజన గారు, రీతు గారు నామినేసినప్పుడు హౌస్ కొంచెం డిస్టర్బ్ అయింది, అందరికీ డిస్టర్బ్ అయింది అని అన్నారు. చాలా బాగా మాట్లాడు. ఇది కూడా సేఫ్గా మాట్లాడుంటే కొంచెం బాగా లేకుండే, బట్ చక్కగానే మాట్లాడి అనిపించింది. మీకేమంటారో అది మాట్లాడండి. నిజమే కదా. ఇప్పుడు వాళ్ళ షోనే బ్లేమ్ చేయడం, ఇటు ఇద్దరు క్యారెక్టర్లు తీసేయడం, అది కూడా కరెక్ట్ కాదు. నామినేషన్లో ఇప్పుడు నేను పలాని వ్యక్తిని పలాని ఒక మనిషిని నామినేట్ చేస్తున్నాను అనుకోండి, వాళ్ళు గేమ్ గురించి మాట్లాడితే వాళ్ళు కూడా గేమ్ గురించి డిఫెండ్ చేసుకోవాలి అంతే. ఇప్పుడు ఏమైంది, నా బాండింగ్ హెల్దీ, తన బాండింగ్ అన్హెల్దీ. ఇది ఎవరంటే మన మాధురి గారు అన్నట్టే. నా బాండింగ్ హెల్దీ, మీ బాండింగ్ అన్హెల్దీ అన్నట్టు, అన్హెల్దీ లేకుండానే బయటకు వచ్చింది. ఈమె కూడా రావడానికి జస్ట్ మిస్. డబుల్ ఎలిమినేషన్ అన్నారు, మళ్ళీ తీసేసి సింగిల్ ఎలిమినేషన్ పెట్టి, లేకపోతే ఈ వీక్ ఆమె కూడా అవుట్ అయిపోయి ఉండే, బట్ మిస్టేక్ అయిపోయింది. అండ్ తన సర్వే అయ్యేది, ఎందుకంటే మన బాండింగ్ అయినా రీతి చౌదరి కొంచెం ఫైటింగ్ ఉండేవాడు వల్ల ఉంచి వాళ్ళు జనాలు. బట్ దాని బదులు సుమన్ శెట్టి గారు వెళ్ళిపోయే వాళ్ళేమో. బేసిక్గా 50-50 ఛాన్సెస్ అనుకోండి. ఇక ఆయన గురించి నేను తర్వాత మాట్లాడతాను, లాస్ట్లో మాట్లాడతాను, లేక ఇంకో నెక్స్ట్ వీడియో చేద్దాం. ఇది చాలా బాగానే మాట్లాడారు. అండ్ నెక్స్ట్ హిమాలయన్ నామినేషన్ అప్పుడు పవన్ కళ్యాణ్, రీతు పవన్ కళ్యాణ్ విషయంలో చాలా రాంగ్. ఆయన చైర్లు తన్నడం అది రాంగే. పైకి వెళ్ళడం కూడా అది రాంగ్ మీన్ తన సైడ్ తప్పు లేదు, బట్ అలా వెళ్ళకుండా మాట్లాడి ఉంటేనే కరెక్ట్ ఉండేది. అది వెళ్ళడం అండ్ ప్రాపర్టీని తనడం కూడా తప్పే కాబట్టి అదొకటి తప్ప మిగతా ఏం లేదు, పెద్ద గొడవ ఏం లేదు. ఇది అయినా మన పవన్ కళ్యాణ్ గారు కెప్టెన్సీట సూపర్ గిరి తీసి కెప్టెన్ అయ్యారు. వాళ్ళ అబ్బకలగా ఉన్న తనుజ గారు కూడా హ్యాపీగా చేసిర్రు అనమాట. ఇది ముచ్చట మంచి, వేరేమనుకుంటారు అది కూడా ఆమె చేసేయండి మర్చిపోకుండా. ఇదనమాట. ఇక్కడ సంజన గారి విషయంలో మాట్లాడిస్తే, అది తను ఏ చిన్న విషయాన్ని ఏమంటే ప్రతిభత శిరోమణి సంథింగ్ ఏదో అన్నప్పుడు రీతు గారు అది గర్జిపెట్టుగా పెట్టుకొని, పర్సనల్ గ్రడ్జ్ పెట్టుకొని ఇప్పుడు ఈ వీక్లో ఇలా తీసేశారు. జస్ట్ అంతే, ఈ వీక్లో అలా దిద్దామని తీసేసారు. ఎందుకంటే ఆమె ఇప్పుడు ఇది ముచ్చట ఏంద్రా అంటే హెయిర్ కట్ ఇచ్చింది, అప్పుడు చెప్పాల్సింది. బట్ నాకు సాక్రిఫైస్ చేసింది కాబట్టి నేను చేయలేదు కాబట్టి అలా ఉండేది. బట్ ఇక్కడ మ్యాటర్ ఏంద్రా అంటే, ఇక్కడ ఎవరితో చేయాలని లేదు, బట్ అది నోరు జారింది. ఎందుకంటే నామినేషన్స్ చేసేసరికల్లా ఫైర్ అయిపోయింది, అనవసరంగా ఫైర్ అయిపోయింది. అండ్ నిన్న కెప్టెన్సీ కంటెంట్ తీసేటప్పుడు కూడా అంతే, చాలా బాగా మాట్లాడారు రీతు గారు కూడా. ఏమనంటే
సరే మీరు ఏ మాట్లాడినా సరే గేమే అని అన్నారు కదా, మరి మీది ఇమానుయల్ బాండింగ్ కూడా గేమేనా అని అడిగినప్పుడు కాదు, అది కాదు, అది నా పర్సనల్, ఇది ఇది నా ఇది వేరు అది వేరు. అంటే వీళ్ళదేమో ఒకటి, వీళ్ళతో మాట్లాడిన ప్రతి మాట ఒకటి, కానీ ఇమానుయల్ తన బాండింగ్ మాత్రం సపరేట్, వెరీ గుడ్ బాండింగ్ కదా. అదే కదా ఆమె చెప్పేది, వేరే క్వాలిటీ ఏ లేవు. తను ఏంటి, తను ఒకళ్ళు ఏమన్నా సరే, ఒక మాట అన్నా సరే, మీరు చేసే తప్పు అన్నా సరే వాళ్ళ మీద పర్సనల్గా గరచి పెట్టుకుంటారు. మళ్ళీ నామినేషన్ చేసినా సరే ఓ అమ్మాయిగా భూమి మీద కాళ్ళు ఆగవు అంటారు కదా, కాసంత అందం ఉంటే సాగు భూమి మీద ఆగదు అన్నట్టు. ఈమెకి కొంచెం ఒకళ్ళు నామినేషన్ చేసినా సరే అసలు భూమి మీద ఒక్క నామినేషన్కి భూమి మీద ఆగదు, ఓ పైకి వెళ్తూ ఉంటారు గాళ్ళు, అలానే ఉంది ఆమె బిహేవియర్ కూడా అక్కడ. బట్ తను గేమ్ గురించి మాట్లాడుంటే బాగుండేది. బట్ అక్కడ ఇద్దరు పర్సనల్ క్యారెక్టర్ని అక్కడ అంటే ఒకప్పుడు ఓకే ఫస్ట్ నుంచి అలానే ఉన్నారు. కొంతమంది రివ్యూ ఇచ్చే వాళ్ళకి ఫస్ట్ అలానే ఫస్ట్లో ఉన్నారు, ఇప్పుడు లేరు అన్నారు. ఫస్ట్ నుంచి అలానే ఉన్నారు కదా, తోసేయడం, లాగడం, ఇవి కొన్ని ఉండే అవి మార్చుకొని ఇప్పుడు అప్పుడు చెప్పాల్సిన పాయింట్ ఇప్పుడు చెప్తే ఎవరు ఒప్పుకుంటాడు, ఎవరు ఒప్పుకోరు. బట్ ఇది చాలా రాంగ్ అబ్బా, నిజంగా చెప్పండి, చాలా చాలా రాంగ్. అసలు ఏమో ఎందుకు నోరు జారుతో తెలియదు. ఎవరన్నా సరే నాకు కరెక్ట్గానే మాట్లాడే అంటుంది, ఏం మాట్లాడదు అన్నీ రాంగ్, ఏం మాట్లాడదు, ఏది మంచిగా మాట్లాడదు. అసలు నాకు వరస్ట్ అనిపించే. మీరేమంటారు కూడా కమెంట్ చేయండి. ఇదనమాట ముచ్చట. అండ్ నెక్స్ట్ నేను అనుకున్నది ఒకటి కమెంట్ చేయండి, మీరేమనుకున్నది కామెంట్ చేయండి మర్చిపోకుండా. లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అబ్బా ఒక 3000 సబ్స్క్రైబర్ ఎక్స్పెక్ట్ చేస్తున్నా. సీజన్ అయిపోతూ ఉండే మరి 3000 కాకుండా 2500 కూడా సబ్స్క్రైబ్ కాకండి, యూస్ వస్తున్నాయి, ఏ లాభం. సబ్స్క్రైబ్ చేస్తే మనకు ఒక చిన్న కుట్టి ఫ్యామిలీ ఉంటుంది కదా. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి నాయన, సబ్స్క్రైబ్ చేయండి.